హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చండి. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇదైతే బిగినర్‌కి నేను చెప్తున్నానా, ఎక్స్‌పర్ట్ అనేవాళ్ళు చాలామంది ఈ ఇష్యూ ఫేస్ అవుతున్నారు. ఏంటంటే ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌తో కొలాబరేట్ చేసుకోవాలి. సో, మేజర్ ఏందంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒకే ఉంటుందండి. ఎందుకంటే ఒకేసారి మనం 2 విధాలుగా పోస్ట్ చేసుకోవడానికి. సో, ఎట్లయితే మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎలా అయితే మనం పోస్ట్ చేయాలో, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఏ విధంగా మనం పోస్ట్ చేస్తే బెటర్ అనేది. సో, కంపల్సరీ దానికోసం ఏంటంటే ఫస్ట్ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్. ఫేస్‌బుక్‌లో కంపల్సరీ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫేస్‌బుక్ ప్రొఫైల్, ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అండ్ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్. ఇప్పుడు ఈ 4 ఆప్షన్‌లో మనకు ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదెలా క్రియేట్ చేయాలి? దానికి యూఆర్ఎల్ ఉంటుందండి సింపుల్‌గా facebook.com/create/pages. ఇప్పుడు ఇయాల మనం క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఒక్కోసారి మనకి యూఆర్ఎల్ లేనప్పుడు ఏం చేస్తామంటే, ఒక్కోసారి యూఆర్ఎల్ మనకు ఫంక్షన్ రాకపోతే దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మనకు కొన్నిటువంటి టైంలో మనకు ఆ పేజ్ ఫౌండ్ కాదు. అప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఒకసారి యూఆర్ఎల్ చేసుకుంటే facebook.com/pages/create. మనకు యూఆర్ఎల్ కొంచెం అటు ఇటు మారుతాదండి. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఇలా చేసినప్పుడు మీకు ఆప్షన్. ఇప్పుడు నేను చేసే బిజినెస్ పేజ్ వచ్చండి. గుర్తుపెట్టుకోండి. ఇది యూనిక్ ఇంటీరియర్ డెకర్స్ వీళ్ళ సంబంధించిన సంబంధించిన ఆప్షన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు మనకు నేమ్ తీసుకోవాలి. కంప్లీట్‌గా మనకు 3 నేమ్స్ ఉంటాయి. యూనిక్ ఇంటీరియర్ డెకర్స్ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్‌గా మనం పెట్టుకోవచ్చు. సో, ఏం ఇన్ఫర్మేషన్ మనమైతే ఇద్దాం అనుకుంటున్నామో అది మనము ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనం మెసేజ్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ కాపీ ఉంది కదా! ఇది యాజ్ ఇట్ ఈస్‌గా పేస్ట్ చేసుకోండి. క్రియేట్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. కంప్లీట్‌గా మీరు ఆప్షన్ చెక్ చేసుకోండి. ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడాల్సిన ఆప్షన్ చెప్తా చూడండి. వన్ బై వన్ మీకు చెప్తాను ఇక్కడ. కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్‌సైట్ లింక్ లేకపోతే మనం డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ టెంపరరీగా ఇస్తాం. లేకపోతే ఇక్కడున్న మేజర్ ఆప్షన్ వచ్చి మీకు మీరు గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చుకోవచ్చన్నట్టు. కంపల్సరీ మీకు గనక వెబ్‌సైట్ లింక్ లేకపోతే మీరు ఈజీగా రీచ్ అవ్వడానికి మీరివ్వాల్సిన లింక్ వచ్చి మీరు మీ గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకొని సింపుల్‌గా మనము పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఏ ఫోన్ నంబర్ అయితే మనం ఇద్దామనుకుంటున్నామో, ఆ ఫోన్ నంబర్ మనం ఇవ్వచ్చిక్కడ. సో, ఏ ఫోన్ నంబర్ ఇక్కడ మనము డిస్‌ప్లే చేస్తున్నామో, ఆ ఫోన్ నంబర్ వైస్‌గా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా. మనకి ఈమెయిల్ ఐడీ ఏదుందో అది కంపల్సరీ మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. మీకేదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో పర్ఫెక్ట్‌గా అడ్రెస్ యాడ్ చేసుకోవాలండి. ఇంకో విషయం ఏందంటే, ఇక్కడ అడ్రెస్ ఏదైతే మనకు కంప్లీట్‌గా ఉందో గూగుల్ మ్యాప్‌లో ఆ అడ్రెస్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము సెట్ చేసుకోవాలి. కాపీ, పేస్ట్ ఇక మీకేదైతే అది ఉందో అది. ఈ విధంగా యాడ్ చేసుకొని, తర్వాత మీకు ఓపెన్ ఇప్పుడైతే ఆల్వేస్ ఓపెన్ పెడుతున్నాను. తర్వాత సెలెక్టెడ్ అవర్స్ మనము తర్వాత యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు లోగో ఉందో అక్కడ లోగో వెళ్లి మీరు యాడ్ చేసుకోవచ్చండి. కంపల్సరీ ఏందంటే లోగో మ్యాండేట్ అంటే కంపల్సరీ లోగో మ్యాండేటరీ అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా! ఈ యాక్షన్ బటన్‌లో ప్రెజెంట్ నేను కాల్ ఆప్షన్ ఇస్తున్నానండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాల్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్రెజెంట్ నేను వాట్సాప్ ఇవ్వట్లేదు. కాల్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎందుకోసం? మన బిజినెస్ యొక్క లీడ్స్ రావడానికి నేను కాల్ ఆప్షన్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. సో, కంప్లీట్‌గా ఆల్ ఆప్షన్ ఇచ్చాక మీకు సేవ్ అవుతుంది. దీని యొక్క ఫంక్షన్ ఏందంటే, మన ప్రొఫైల్ విజిట్‌కి కాల్ ఆప్షన్ ట్రిగ్గర్ కావడానికి. క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇక్కడ ఒక కవర్ ఇమేజ్ యాడ్ చేయట్లేదు. లేటరల్ డిజైన్ చేశాక నేను యాడ్ చేసేస్తాను. క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఉంటే యాడ్ చేయండి. లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇన్వైట్ కావాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ నెక్స్ట్. సో, ఇక్కడ ఎనేబుల్ చేసుకొని క్లిక్ ఫర్ డన్. ఇక్కడ మీకు ఈ స్టెప్స్ అన్నీ అయిపోతుందండి. ఎక్కడ మీరు కంప్లీట్‌గా మీరు ఫేస్‌బుక్‌లో ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మీకు కావాల్సినల్లా ఫేస్బుక్ కవర్ ఇమేజ్. మన ఫేస్బుక్ కవర్ ఇమేజ్ చూసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఎక్కడైతే మనము ఇమేజ్ డిజైన్ చేస్తామో అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు లోగో మాత్రం నేను పెడదాం అనుకుంటే మీరు లోగో పెట్టుకోవచ్చు. సో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా యూజ్ చేసుకొని మీరు లోగో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఓన్లీ నా లోగో ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, చాలా మందికి తెలియని విషయం ఏందంటే, ఇప్పుడు మనం ఏదైతే లోగో ఇచ్చామో, మనకు కరెక్ట్ విజిబుల్ లేకపోతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎడిట్, అప్‌లోడ్ మీకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. లోగో సేవ్ చేయండి. ఎట్ ప్రెజెంట్ నేను యాడ్ చేస్తున్న లోగో. జస్ట్ నేను టెంపరరీగా యాడ్ చేస్తున్న లోగో. సో అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఏ పేజ్ క్రియేట్ చేసినా కంపల్సరీ మీరు ఆప్షన్ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఈ ఆప్షన్ అండి. ఇవి మనకు అబౌట్ ఇవన్నీ మనకుంటాయి. దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత దీన్ని మనకి మేజర్‌గా మనం చేయాల్సిందల్లా ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి. మీకేమేమి అవసరం ఉన్నాయో ఆ కేటగరీ వైస్‌గా మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇక్కడ యాడ్ చేస్తారో ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు మేజర్‌గా యాడ్ చేసుకోవాల్సింది లింక్స్‌లో మీరు ఎడిట్ చేసుకుంటే మీకేమన్నా కావాలంటే ఇక్కడ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ లింక్. ఇక్కడ మీకు లింక్ ఏదైతే అవసరం ఉందో మీరు ఇన్‌స్టాగ్రామ్ లింక్ గానీ, మీరు ఫేస్‌బుక్ లింక్ గానీ ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్. లొకేషన్. క్లిక్ ఫర్ సేవ్. సో మీరు కావాలంటే మనం పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇవన్నీ ఆప్షన్స్. డీటెయిల్స్. డీటెయిల్‌లో మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ లింక్స్, సర్వీసెస్ మీకేం ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఇన్ఫో, వాట్సాప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోషల్ లింక్‌లో మీరు మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేసుకోవాలి కంపల్సరీ. ఇది మీకు సోషల్ ఐకాన్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఈ సోషల్ లింక్‌లో మీరు ఎడిట్ చేసినప్పుడు మీరు నంబర్ ఆఫ్ సోషల్ లింక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్, యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది మీ ఇక్కడ ఏమైతే ఉందో ఈ యూజర్ నేమ్‌ని మనం యాడ్ చేసుకోవాలి. సో క్లిక్ ఫర్ డన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం పర్ఫెక్ట్‌గా మీకు డీటెయిల్స్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఏమేమి కావాలో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఫర్దర్‌గా ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చి పోస్ట్. దీంట్లో మీకు పోస్ట్ ఆప్షన్‌లో వచ్చి మీకు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వీడియో అయితే మీరు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో కంప్లీట్‌గా పోస్ట్ చేసుకొని ఇక్కడ మీకు సెండ్ మెసేజ్, గెట్ వాట్సాప్, గెట్ కాల్ ఇట్లా ఆప్షన్స్ చాలా వస్తాయి. ఇందులోకెళ్ళి మీకు ఏ ఆప్షన్ ఉందో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ఫర్మేషన్‌తోని. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తా చూడండి. కాపీ చేసుకొని మీరు ఏదైతే లొకేషన్ అంటే లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కడైతే నాకుందో నేను యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఫర్ నెక్స్ట్. మీరు నెక్స్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్లోజ్ క్యాప్షన్స్, ఆడియో డిస్క్రిప్షన్, ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలన్నా ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వద్దనుకో ఓకే. నెక్స్ట్ చేసుకొని మీరు దీన్నే స్టోరీగా పెట్టుకోవచ్చు. గ్రూప్స్‌కి షేర్ చేసుకోవచ్చు. ట్యాగ్ అండ్ కొలాబరేషన్ చేసుకోవచ్చు. ట్యాగ్ అండ్ ఓన్లీ ఫర్ ట్యాగ్ చేసుకోవడం. కొలాబరేషన్ అంటే కొలాబ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు స్టోరీ రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కంబైన్‌లో రాదు కాబట్టి. సో క్లిక్ ఫర్ ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే లేబుల్ యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ పోస్ట్. ఇది మనం ఇండివిడ్యువల్‌గా పోస్ట్ చేసేటప్పుడు. మీరు ఇండివిడ్యువల్‌గా పోస్ట్ చేసేటప్పుడు ఫేస్‌బుక్‌లో మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. గెట్ కాల్, గెట్ వాట్సాప్, గెట్ మెసేజ్. ఈ ఆప్షన్స్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ ఆప్షన్స్‌తో కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా గనుక అడగాలనుకుంటే గెట్ వాట్సాప్ మెసేజ్ ఎలా యాక్టివేట్ చేయాలి మీ పేజ్‌లో అంటే హ్యాపీగా మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ మేజర్‌గా మనకు కావాల్సిందల్లా ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి. మీకు కంప్లీట్‌గా దీంట్లో మనకు ఆటోమేటిక్ సెటప్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో, ఆ ఆటోమేటిక్ సెటప్ అనేది ఏ విధంగా చేయాలి? మనం ఫేస్‌బుక్‌లో ఆటోమేటిక్ రిప్లై అనేది ఏ విధంగా మనం చేసుకోవడానికి కంప్లీట్‌గా మనకు
ఈ ఫేస్బుక్ అనేది ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయి ఉండాలి. సో దానికి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో మీకున్న ఆప్షన్ కల్లా ఆల్ టూల్స్‌లో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది లింక్డ్ అకౌంట్స్ అని. ఈ లింక్డ్ అకౌంట్స్‌లో ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ వాట్సాప్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ లింక్ ఫుల్ వీడియో మన ఛానెల్‌లో ఉందండి. వెళ్లి చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు హాయ్ అని పింగ్ చేయండి. నేను డెఫినిట్‌గా మీకు సపోర్ట్ చేస్తాను. కంపల్సరీ ఫేస్బుక్ పేజ్ అనేది ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వడం వల్ల ఒకే యాడ్‌తోని ఎట్ ఏ టైమ్ మన 2 సోషల్ మీడియాలో యాడ్ అనేది మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ రాకేష్ ఛానల్. థాంక్ యూ.